కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది చెక్ చేద్దాం. యూనివర్స్ ప్లీజ్ గివ్ us accurate reading for my viewers. Person current feelings for my viewers ఏంటి? మీ గురించిన కోపము, ద్వేషము అండ్ ఏదైతే యాంగర్ ఇష్యూ, వాళ్ళకి ఈ యాంగర్ ఇష్యూ వల్ల మిమ్మల్ని నెగిటివ్గా, మీరు నెగిటివ్ పర్సన్ లాగా అనుకొని లీవ్ చేయడం అనమాట. అండ్ తప్పు మీది, మీరు తప్పు చేశారు. ప్రజెంట్ ఏ సిచ్యువేషన్ అయితే నడుస్తూ ఉందో, నలుగుతూ ఉందో, దానికి కారణం మీరు అని, మీరు మంచివాళ్ళు కాదు అని ఇట్లాంటి విద్వేషణ ఫీలింగ్ అనేది ఈ పర్సన్ మైండ్లో పడిపోయింది. ఇప్పుడు దాన్ని రిలీజ్ చేస్తూ ఉన్నారు ఈ పర్సన్. ఎందుకు? యా, దిస్ ఈజ్ కార్మిక్ రిలేషన్ అని చెప్పాలి. ఈ కర్మ కారణం చేత ఒకళ్ళకొకళ్ళు ఈ నెట్టుకోవడాలు, గొడవలు ఆడుకోవడాలు, నిందలు మోపుకోవడాలు, తద్వారా ఒకళ్ళకొకళ్ళు హర్ట్ చేసుకోవడాలు, ఒకళ్ళకొకళ్ళు బాధకి గురి అవ్వడాలు, ఇటువంటి సిచ్యువేషన్స్ అనేవి కర్మ కారణంగా వస్తూ ఉంటాయి. యా, కర్మ కారణంగానే అండ్ అలాగే ఈ మల్టిపుల్ అటాచ్మెంట్స్ అండ్ అలాగే మల్టిపుల్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్ కారణం చేత మీ గురించి, థర్డ్ పార్టీస్ కారణం చేత మీరు చెడ్డ వ్యక్తి అని అయితే ఈ పర్సన్ అనుకుంటూ ఉండే. ఇప్పుడు మీ గురించిన ఈ నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో, నెగిటివ్ పర్సన్, మీరు చెడ్డవారు అనే ఇలాంటి థాట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు? ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది వీళ్ళ పైన తగ్గుతూ ఉంది. ఓకే, వై? అండ్ వీళ్ళు కూడా ప్రజెంట్ థర్డ్ పార్టీస్తో డిస్టెన్స్ ఏదో మెయింటైన్ చేస్తూ ఉన్నారు. యా, ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని అపాలజీ అడగాలి అని అయితే అనుకుంటున్నారు. ఎస్, మీతో మళ్ళీ రికన్సిలియేషన్ చేయాలి అనుకుంటూ ఉన్నారు. యా, మీతో సయోధ్య చేసుకోవాలి, రికన్సిలియేషన్ అంటాం కదా, సయోధ్య చేసుకోవాలి, మళ్ళీ తిరిగి మీ రిలేషన్షిప్ని మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేయాలి అని అయితే ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. దానికన్నా ముందు సారీ చెప్పాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు. అబ్బో, యా, ఈ పర్సన్ మిమ్మల్ని సీక్రెట్ అబ్జర్వేషన్లో ఉంచారు అని చెప్పాలి. ఖచ్చితంగా మిమ్మల్ని సీక్రెట్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అండ్ మీ కదలికల పైన ఇప్పుడు వీళ్ళ నిఘా అనేది ఉంది. మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఏంటి, ఎలా ఉంటున్నారు, ఎక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు అనేది మీ యాక్టివిటీస్ పైన కూడా నిఘా ఉంచారు, స్పై చేస్తున్నారని చెప్పాలి. యా, ఏం జరగబోతుంది? ఓకే, ఈ పర్సన్ మోస్ట్లీ ఇంప్లోజివ్గా మీతో వచ్చి ఉండి ఒక బ్లాస్ట్ ఏదో బాంబు పడిన మాదిరి ఈ పర్సన్ మీ లైఫ్లోకి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి ఒక బాంబు మాదిరి అదేదో గడవ లేకపోతే ఘర్షణ రూపేణ మీతో రికన్సిలియేషన్ ఏదో చేయబోతూ ఉన్నారు. సో జాగ్రత్త.